మీలో ఎంతమందికి యేసుక్రీస్తు తెలుసు అన్నవాడు చేయి చూపిస్తారా? యేసుక్రీస్తు నాకు తెలుసు అన్నవాడు చేయి చూపిస్తారా? కొంతమంది చేయి చూపించలేదు ఏంటంటే నిద్రపోతున్నారు అనమాట అండి. యేసు నాకు తెలుసు అన్నవాడు చేయి చూపిస్తారా? యేసు లోకరక్షకుడు, యేసు దేవదేవుడు అన్నవాడు చేయి చూపిస్తారా? యేసు లోకరక్షకుడు, దేవదేవుడు నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? మీకు విషయం తెలుసా? మన మధ్య సైతాను కూర్చుంటే సైతాను కూడా చేయి చూపిస్తుంది. ఎందుకని? సైతాను కూడా నమ్ముతుంది. ఏమని? ఆయన లోక రక్షకుడు అని సైతాను కూడా నమ్ముతుంది. మనం చేయెత్తటంలో గొప్ప విషయమీ కాదు. వినండి, నాకు మీకు తెలుసో లేదో మహాత్మా గాంధీ తెలుసు, నెహ్రూ గారు తెలుసు, ఇందిరాగాంధీ తెలుసు, మోడీ గారు తెలుసు, కేసీఆర్ గారు తెలుసు. ఈ విషయం మీకు తెలుసా? వీళ్ళు ఎంతమంది కేసీఆర్ గారు తెలుసు చేయి చూపించండి. ఎంతమందికి మోడీ గారు తెలుసు చేయి చూపించండి. ఎంతమందికి గాంధీ గారు తెలుసు చేయి చూపించండి. అది గొప్ప విషయం ఏం కాదు. న్యూస్ పేపర్ చదివితే తెలుస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఏం జరుగుతుందో. గాంధీ గారు పుట్టారని, స్వాతంత్రం కోసం పోరాడారని, మొదటి ప్రధానమంత్రి నెహ్రూ అని, ఇందిరాగాంధీ కూడా పరిపాలన, ఇదంతా మనకు తెలిసిందే. ఎలా తెలుసు? నాకు పుస్తకాలు చదివానండి. నేను చూశారేంటి? వినండి, మీరందరూ చేయి చూపించారు. ఏమని? యేసు నాకు తెలుసు. అది గొప్ప విషయం ఏం కాదు. కేసీఆర్ గారికి నేను తెలుసు ఉండాలి పర్సనల్గా. మోడీ గారికి నేను తెలుసు ఉండాలి పర్సనల్గా. ఇప్పుడు మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి సతీష్ కుమార్ గారు తెలుసా? తెలుసండి అన్నారు అనుకోండి, అది గొప్ప. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సతీష్ కుమార్ గారు తెలుసు, తెలుసండి సతీష్ కుమార్ గారు తెలుసు అంటే అది గొప్ప. ఒకవేళ గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళని వెళ్ళి అడిగారు అనుకోండి, మీకు ఆయన తెలుసా అంటే తెలుసు అంటే అది గొప్ప. మనకు తెలిస్తే గొప్ప కాదు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మనకు యేసు తెలుసు అని అంటున్నాం, సైతాను కూడా తెలుసు. కానీ యేసు చెప్పగలడా నాకు నువ్వు తెలుసు అని చెప్పి? ఆమె నాకు బాగా తెలుసు. ఎలా? నన్ను తన రక్షకునిగా స్వీకరించింది. తను నా కుమార్తె. నాకు తెలుసు. అతడు నన్ను రక్షకునిగా అంగీకరించాడు. అతని పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉంది. అతడు యుగ యుగములు నాతో పాటు ఉండబోతున్నాడు. నాకు తెలుసు. చెప్పగలడా?